హలో అందరికీ నమస్కారం, నా పేరు ప్రవీణ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూడబోతుంది మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్. నాకు అమెజాన్ లో ఇది 1400 మాత్రమే పడింది. ఆ 1400 కి ఇది వర్తా కాదా చూసేద్దాం. ఇంకా ఆ బాక్స్ లో ఏమేమి వస్తాయి అవి కూడా చూసేద్దాం. ద క్వాలిటీ అండ్ లాస్ట్ మన రివ్యూ కూడా ఇచ్చేద్దాం. ఇదే మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్. ఫస్ట్ దీని బాక్స్ కంటెంట్స్ చూసేద్దాం. ఓపెన్ చేయగానే మనకు ఒక వైట్ బాక్స్ ఉంది లోపల. దాని లోపల మనకు ఒక పవర్ ఇన్పుట్ ఒక కేబుల్ ఇచ్చాడు, ఏవి అవుట్పుట్ కేబుల్ ఇచ్చాడు, HDMI కేబుల్, ఇంకొక రిమోట్ ఇచ్చాడు. ఇప్పుడు మెయిన్ దీనికి మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్కి వచ్చేద్దాం. మన పైన బటన్స్ ఇచ్చాడు, ఇవన్నీ బటన్స్. ఇటువైపు ఏముంచి మనకి HDMI పోర్ట్ ఇచ్చాడు, USB పోర్ట్ ఇచ్చాడు, DC అంటే అదే పవర్ పెట్టుకున్నది ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. ఇంకా మనకి 5 volts, ఇది కూడా మన మైక్రో USB కూడా యూస్ చేయొచ్చు అనుకుంటాను. మైక్రో SD కార్డ్, ఏవి, ఇంకా హెడ్ ఫోన్ జాక్ ఇచ్చాడు. ఇది ఏముంచి మనం క్వాలిటీ కంట్రోల్ చేసుకోవడానికి అప్ అండ్ డౌన్ చేసుకుంటే మనకి డిస్టెన్స్ బట్టి క్వాలిటీ మెజర్మెంట్ చేసుకోవచ్చు. ముందుకో లెన్స్ ఇచ్చాడు అంతే, చూస్తారు కదా మొత్తం. ఇక మనకి యూజర్ గైడ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫుల్గా సెటప్ చేసి అన్ని చూసేద్దాం. ఇది కూడా మొత్తం కనెక్ట్ చేస్తాను. ఒక పెన్ డ్రైవ్ కూడా పెట్టాను దీనికి. దీని నుంచి ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది. అక్కడ నో సిగ్నల్ కనబడుతుంది కదా మీకు, లైట్ యాప్ చూపిస్తాను. చీకట్లో ఇలా కనబడుతుంది, ఇక్కడ నో సిగ్నల్ చూపిస్తుంది. మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చింది, ఏవి, HDMI, మీడియా, వైర్డ్. మనం మీడియా పెడదాం. అందులో మూవీస్, మ్యూజిక్, ఫొటోస్, టెక్స్ట్. దీనిలో సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్ చూసేద్దాం. పిక్చర్, ఇమేజ్ డైనమిక్ పెట్టుకున్నాను, కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ వస్తుందని. మా స్టాండర్డ్ అంటే కొంచెం డిమ్గా, డైనమిక్ అంటే ఎక్కువ, మైల్డ్ అంటే కొంచెం తక్కువ. యూజర్ మామూలు మన నచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే డైనమిక్ పెట్టాను. టైం సెట్ చేసుకోవచ్చు. సౌండ్ నేను బేస్ ఎక్కువ పెట్టాను, కానీ సౌండ్ తేడా ఎట్లేదు. ఇంకా ఇది మన లాంగ్వేజ్ అంటే ఇవే ఉన్నాయి దీనికి. చూసారు కదా, దీని వీడియో క్వాలిటీ ఇలాగ వస్తుంది. సౌండ్ కూడా వినండి, దీని నుంచే ప్లే అవుతుంది. ఇవన్నీ జియో సెటప్ బాక్స్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం చూసేద్దాం జియో సెటప్ బాక్స్ ఎలాగుందో. మీకు వీడియోలో చూడడానికి బాగానే ఉన్నట్టుంది, కానీ నాకు లైవ్లో పిక్సెల్స్ అన్నీ కనబడుతున్నాయి, క్లారిటీ లేనట్టు. బాక్స్ లా కనబడుతున్నాయి అన్నీను. ఇవన్నీ జియో సెటప్ బాక్స్. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. మీకు వీడియోలో బాగానే కనబడుతుంది, కానీ లైవ్లో నాకైతే బాగా కనబడట్లేదు. యూట్యూబ్ ఇదిగోండి, మన ఛానల్ ఓపెన్ చేసాం. ఒక వీడియో ప్లే చేసి చూద్దాం ఎలాగొస్తుందని. ఇదిగోండి, వీడియో చూసేయండి క్లారిటీ ఎలాగొస్తుందో. సౌండ్ కూడా చాలా చిన్నదే వస్తుంది, చాలా పెద్ద రావట్లేదు. ఇంకో వీడియో చూద్దాం, ఒక షార్ట్ చూద్దాం. చూసారా, ఆ లెటర్స్ చూసారా? మీకు క్లారిటీ అర్థమైంది. లెటర్స్ చూస్తే అసలు ఏం కనబడట్లేదు లెటర్స్ అసలు మనకి. వీడియో అయితే కొంచెం అటు ఇటుగా చూడొచ్చు, కానీ అంత క్వాలిటీ అయితే లేదు. చెప్తున్నాను కదా, మీ బడ్జెట్ 1500 అయితే మాత్రం ఇది కొనుక్కోవచ్చు, లేకపోతే మీరు దీని చూడడం కూడా మానేయడం బెస్ట్. ఆ డబ్బులతో ఇంకేమైనా మీరు కొనుక్కున్నా ఇంకా ఉపయోగపడుద్ది. ఇంకా మీకు కావాలనుకుంటే కొంచెం డబ్బులు యాడ్ చేసి మంచిది కొనుక్కుంటే చాలా బెటర్. మీకు వీడియోలో కొంచెం బాగానే కనబడుతుంది, కానీ లైవ్లో మాత్రం అంతా పిక్సెల్ కనబడుతుంది. ఈ వీడియోకి ఇంతే. మరి చూస్తాం కదా 1500కి మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్. దాని క్వాలిటీ ఎలాగుందో ఇంకా ఓవర్ చూసాం కదా. నాకైతే దాని క్వాలిటీ అంత నచ్చలేదు, కానీ 1500కి మనకి ఏట్ రాదు కాబట్టి ఓకే అనుకోవచ్చు మనం. క్వాలిటీ ఓకే, జస్ట్ పెద్ద స్క్రీన్లో చూడడానికి తప్పించి దేనికి పనికిరాదు.
మన క్లారిటీ లేకపోతే చూడలేం కదా. అయినా మీ బడ్జెట్ 1500 ఉంది, ఒక ప్రొజెక్టర్ కొనుక్కుంటానంటే మాత్రం ఇంకో ఆప్షన్ అయితే లేదు, ఇదే ఉంది అమెజాన్ లో. నేనైతే రికమెండ్ చేయను. అయినా మీకు కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అమెజాన్ లో కొనుక్కోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నెంబర్ అన్బాక్సింగ్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు సెలవు, మంచిది.